ఒకవైపు సిట్ విచారణ కొనసాగుతూ ఉంది. ఇక్కడ ఇంతమంది గుమిగూడుతూ ఉన్నారు. ఎందుకోసం అది సిట్ కాదు, రేవంత్ రెడ్డి రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ అది. ఎందుకంటే తెలంగాణ పట్ల కేసీఆర్ గారు ఎంత నీతి నిజాయితీగా 14 సంవత్సరాలు ఉద్యమం చేసిండో ప్రజల కళ్ళ ముందు కనిపిస్తుంది. వచ్చిన తెలంగాణని 10 సంవత్సరాల కాలంలో ప్రపంచ పటంలోనే అగ్రగామిగా నిలబెట్టినటువంటి కేసీఆర్ గారిని తీరా మున్సిపల్ ఎన్నికల ముందు డైవర్షన్ చేయడం కోసము తను అక్కడ ఆడుతున్నటువంటి నాటకాలకు ఇక్కడ మీడియాలో కవరేజ్ లేకుండా చేయాలంటే ఒకవైపు హరీష్ అన్నని కావచ్చు, ఒకవైపు రామన్నని కావచ్చు, ఒకవైపు సంతానని తీరా ఇప్పుడు చూస్తే ఈరోజు కేసీఆర్ గారిని. కాబట్టి ఇది ఖచ్చితంగా చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి ఒక దొంగ నాటకానికి మరొకసారి తెరలేపిండు. ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు ప్రతి ఒక్కటి చాలా క్షుణ్ణంగా గమనిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే మున్సిపల్ ఎన్నికలలో జరిగినటువంటి స్థానిక ఎన్నికలలో ప్రజలు చాలా క్లియర్ కట్గా ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ కేసీఆర్ గారి బొమ్మ పెట్టుకున్నందుకే, కేసీఆర్ గారి ఫోటో పెట్టుకున్నందుకే 4000కు పైగా సర్పంచ్ స్థానాలలో విజయ దుమ్దుబి మోగించారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు. కాబట్టి ఇప్పుడు కారు గుర్తుంది. ఆ కారు స్పీడ్ ముందు చెయ్యి ఎక్కడ సతికిల పడిపోతుందోనని ఒకవైపు చంద్రబాబు, ఒకవైపు మోడీ డైరెక్షన్లో ఈరోజు రేవంత్ రెడ్డి ఒక నియంతృత్వ ధోరణితోటి 60-70 సంవత్సరాలకు పైబడినటువంటి ఒక తెలంగాణ జాతిపితను రాజ్యాంగంలో కూడా 65 సంవత్సరాలు దాటితే వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళి విచారణ చేయాలని రాజ్యాంగంలో కూడా ఉన్నది.